హలో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ టీం మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తున్నాను. దాంట్లో ఎవరైతే ఇంతవరకు ఏ గ్రూప్స్లో జాయిన్ అవ్వలేదో వాళ్ళందరూ కూడా ఈ గ్రూప్ లింక్ మీద క్లిక్ చేసి వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి అక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ని తీసుకోండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గుడ్ మార్నింగ్ నా మహేష్ అన్న. అదే నిన్న రాయచెట్టు పోవాలని మేము అదే కాయిన్స్ ఉన్నాయని వేరే వాళ్ళు ఫోన్ చేసింటే వెళ్ళాం కదా. అది నువ్వు అన్నావు కదా ముందు వెళ్ళే ముందరే కూడా ఫారం ఉండొచ్చునా కూడా వాటికి జాగ్రత్తగా ఉండండి అని చెప్పి అన్నావు. ఎందుకో మరి నువ్వు అన్నట్టే కరెక్ట్గా ఆడ ఫ్రాడ్ జరిగిందినా. ఆడ ఏం లేదునా, వాళ్ళకి పై కాయిన్స్ కాదు, అసలు పై గురించి కూడా తెలియదు వాళ్ళకు. వాళ్ళు ఓన్లీ మోసం అంతే. డబ్బులు తీసుకొచ్చామనుకో కొట్టి డబ్బులు తీసుకునే రకం వాళ్ళంతా. మేము రాయచెట్టు మేము ముగ్గురు పోయినా, మా ఫ్రెండ్ నేను ఇంకొక అతను కానిస్టేబుల్ ఉంటే మా ఫ్రెండే వాడిని పిలుచుకొని పోయినాము. రన్నింగ్ డ్యూటీలో ఉండేవాడిని అయితే సివిల్ డ్రెస్లోనే పిలుచుకొని పోయిన తర్వాత రాయచెట్టు పోతానే ఒక లొకేషన్ పెట్టినారు అతనికి. మమ్మల్ని ఇక్కడి నుంచి తొలగిపోయినాడు కదా ఒక అతను ఐటీఐ దగ్గర నుంచి. అతడు మేము ముగ్గురం పోతే ఒక అడ్రస్ పెట్టినారు. ఈ కార్ ఇక్కడ పెట్టేసి ఆ నుంచి ఆటోలో పోయినాం. అది సందుల్లో కార్ రాదండి, చిన్న రోడ్లో ఇవి ఏంటంటే ఇంకా సర్లేని మేము ఆ నుంచి ఆటోలో పోయినాము. ఆటోలో పోతే ఆడ అప్స్టైర్లో వాళ్ళు అంతా ఒకరు ఊరు బయటనే అది ఇల్లు. పైన లోపలికి పోతానే రండి అని చెప్పి మమ్మల్ని అందరూ లోపలి పెట్టేసి అదే లాక్ డోర్లు వేసినారు. తర్వాత మా కాడ ఉండే డబ్బులు గిబ్బులు ఏమి పై కాయిన్స్ అది అన్నారు కదా, ఏంది విషయం ఎంతకి ఇస్తారు ఏందని మాట్లాడక ముందే డోర్ వేసేసి వాళ్ళు ఏమైనా మీ కాడ డబ్బులు ఎంత తెచ్చినారు ఏం కథ బయట తీయండి అని చెప్పి మా ఫ్రెండ్ ఇక్కడి నుంచి తొలగిపోయినాడే వాడి ఫోన్ తీసుకొని మా ఈ ఫోన్లన్నీ లాక్కొని ఫోన్ బలగొట్టేసినాడు. నువ్వు చెప్పినా కాబట్టి నాకు ఆల్రెడీ ఎందుకైనా మంచిదని చెప్పి నాకు ఇంకొక నెంబర్ ఉండేది, ఆ నెంబర్ తీసుకొని పోయినాను. ఈ మొబైల్ రన్నింగ్లో ఉండే మొబైల్ కాకుండా. తర్వాత మా ఫ్రెండ్ అదే మా బంధువు ఒక అతను అదే జరిగే తల్లికి మేము బయటకు వస్తానే అదే బెదిరించినారు అందరూ. ఇట్లా ఏడ చెప్పకూడదు అని అంటే మా దగ్గర మొత్తం డబ్బు తీసుకొని 2.5 లక్షల డబ్బులు ఎత్తపోయినాం. 2.5 లక్షల డబ్బు తీసేసుకొని మమ్మల్ని బెదిరించి మీరు ఏడ చెప్పకూడదు మళ్ళీ ఇట్లా అది ఇది అని చెప్పి చెప్పినారంటే అది ఇది అని బెదిరించినారు. బెదిరిస్తానే మేము మా ఫ్రెండ్ కానిస్టేబుల్ ఉన్నాడు కదా, నేను కానిస్టేబుల్ని అది అని చెప్పి అరిచి ఆ నుంచి కిందికి వచ్చి మేము డైరెక్ట్గా వాళ్ళ ఎస్ఐకి కడపలో ఎస్ఐకి ఫోన్ చేసింటే అతను సిఐకి ఇక్కడ రెఫర్ చేసి వాళ్ళని పట్టుకొని స్టేషన్లో అప్పచెప్పి వచ్చినాంనా. మా డబ్బులు మాకు వచ్చినాయి మళ్ళా. అదే ఇంకా అంత ఫ్రాడ్ ఉందినా ఈ కాయిన్ గురించి. ఎందుకో మరి అంత హైప్ ఉందో ఏం అర్థం కావడం లేదు. ఇది చాలా వరకు అసలు ఈ కాయిన్ గురించి కాదు, మెయిన్ వాళ్ళు ఫ్రాడ్ దొంగలు నా కొడుకులంతా. 5-6 మంది ఉన్నారు. 6 మందిని పట్టించేసి ఒకడు పోయి పారిపోయినాడు. 5 మందిని పట్టించినాము. నిన్న స్టేషన్లో అన్నీ అప్పచెప్పేసి మేము వచ్చినాం. రాత్రి 9-9:30 అయింది మేము పొద్దున పోతే. అది చాలా జాగ్రత్తగా ఉండాలా. నువ్వు ఎందుకో నీకు దేవుడు పంపించినట్టే నీకు ఆ మాట ఎందుకు అనిపించిందో మరి నాతో అన్నావు. చాలా థ్యాంక్స్ నా. నేను జాగ్రత్త పడి పోయిన దానికి. ఎవరిని నమ్మకూడదునా. ఈ కాయిన్ల గురించి ఎవడన్నా మెసేజ్ పెట్టినా కూడా నాకు చాలా మెసేజ్లు కూడా వస్తాయి. ఎక్కడెక్కడో కోవిడ్ నుంచి అక్కడ వాట్సాప్లో గ్రూప్ క్రియేట్ చేసేది, మీకు పై కాయిన్స్ కావాలన్నా ఇలాంటి పై కాయిన్స్ మేము కొంటాము, మేము రెడీగా ఉన్నాము అని చెప్పి మెసేజ్లు వస్తున్నాయి. నేను బ్లాక్ చేసి పెట్టేస్తాను అన్నీ. ఎవరిని నమ్మాల్సిన అవసరం లేదని. ఎవరిని నమ్మినా ఖచ్చితంగా లాస్ అవుతారు. అదిన్నా. థ్యాంక్స్ నా. చూశారుగా ఫ్రెండ్స్, పై నెట్వర్క్ లాంచ్ అవ్వకముందే ఇన్ని స్కాములు జరుగుతున్నాయి. అంటే ప్రాజెక్ట్ యొక్క గొప్పతనం ఏంటో ముందే చాలా మంది పసిగట్టేసి దాని పేరు మీద స్కాములు చేస్తున్నారు. బి అలర్ట్, అందరూ అలర్ట్గా ఉండండి. రానున్న రోజుల్లో ఇంకా చాలా పెద్ద స్కామ్స్ నేరాలు కూడా జరగబోతూ ఉంటాయి. అందరూ కూడా ప్రతి ఒక్క పైనీరు, ప్రతి ఒక్క పై నెట్వర్క్ కాయిన్ హోల్డర్ మీ కాయిన్స్ భద్రపరచుకోండి. మీ పాస్వర్డ్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాటెవర్ ఎక్కడైనా సరే, టెలిగ్రామ్, వాట్సాప్, ఎక్కడ కూడా ఏ లింక్స్ మీద క్లిక్ చేయమాకండి. ఫేస్బుక్ మెసెంజర్లో ఎవరితో కూడా చాట్ చేయకండి అన్నోన్ పర్సన్తో. ముఖ్యంగా మనకు తెలియని వారు ఎవరైతే స్ట్రేంజర్స్ ఉన్నారో వాళ్ళతో అస్సలు ఎవరైనా మీ మెసేజ్ పెడితే బ్లాక్ చేసేయండి. ఏ కాల్స్, మెసేజ్ ఏది కూడా యాక్సెప్ట్ చేయకండి. ఓకేనా ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు కూడా మీ వాలెట్ పాస్వర్డ్స్ జాగ్రత్తగా ఉంచుకోండి. బాయ్, మీ మహేష్ బ్యాంకర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ఆల్.